హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రీ ఆన్లైన్ ఎర్నింగ్స్. గైస్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న హ్యామ్స్టర్ కాంబోట్ అనే క్రిప్టో కరెన్సీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎక్కడో దగ్గర చూసే ఉంటారు. జస్ట్ ఏం లేదు, ఇలా ట్యాప్ చేస్తుంటే కాయిన్స్ యాడ్ అవుతుంటాయి కదా. ఇది చాలామంది ఫేక్ అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇది ఫేక్ అయితే కాదు, 100% రియల్. నిజంగా మనం ఈ హ్యామ్స్టర్ కాంబోట్ అనే క్రిప్టో కరెన్సీ నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగని నేను చెప్తాను మీకు ఇప్పుడు. దానికన్నా ముందు మీకు క్రిప్టో కరెన్సీ కోసం తెలియకపోతే జస్ట్ చిన్న బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రిప్టో కరెన్సీ అనేది విర్చువల్ మనీ అనమాట. ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్ మన లైవ్ ఎగ్జాంపుల్. ఈ క్రిప్టో కరెన్సీకి నియరెస్ట్ ఉంటుంది కాబట్టి అది సెలెక్ట్ చేస్తున్నాను. ఫోన్పేలో మీరు గోల్డ్ బై చేయొచ్చు అండ్ అలాగే సెల్ చేయొచ్చు కదా. అంటే ఆ ఫోన్పేలో ఆ గోల్డ్ అనేది ఫిజికల్గా ఉండదు, జస్ట్ విర్చువల్గా ఉంటుంది. మనం ప్రైస్ లో ఉన్నప్పుడు కొనుక్కుంటాం, హై ఉన్నప్పుడు సెల్ చేస్తాం కదా. సేమ్ అదే ప్రాసెస్ క్రిప్టో కరెన్సీలో కూడా జరుగుతుంది. అంటే మన దగ్గర ఉన్న మనీతో క్రిప్టో కరెన్సీ బై చేస్తాం. బై చేశాక కొన్ని రోజులకి అది వాల్యూ పెరిగిందనుకోండి, మనం సెల్ చేసి ప్రాఫిట్ అయినా గెయిన్ చేస్తాం కదా. ఐ హోప్ ఆ ఎగ్జాంపుల్ మీకు కొంచెం రిలేటెడ్గా అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ అలానే మన దగ్గర మనీ ఉన్నప్పుడు ఈ క్రిప్టో మార్కెట్లో చాలా కాయిన్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ మీకు అందరికి తెలిసిందే. దాని తర్వాత డాజ్ కాయిన్, మీమ్ కాయిన్ అని చెప్పి చాలా పాపులర్ అయిపోయింది అది. సేమ్ అలానే ఇది కూడా వచ్చింది. ఇప్పుడు డాజ్ కాయిన్ ఉంది కదా, డాజ్ కాయిన్ కూడా ఒక మీమ్ కాయిన్ లాగా వచ్చింది. దాని కాస్ట్ ఇప్పుడు చాలా హై ఉంది. దాని తర్వాత మనకి సిబా ఐఎన్యూ అనే కాయిన్ కూడా వచ్చింది. అది కూడా ఒక మీమ్ కాయినే. దాని ప్రైస్ కూడా ఇప్పుడు కొంచెం మంచి ప్రైస్లోనే ఉంది కంపేర్ టు ఇనీషియల్. అయితే ఇప్పుడు మనకి ఈ హ్యామ్స్టర్ కాంబోట్ అనే క్రిప్టో కాయిన్ కూడా చాలా బూస్ట్ ఉంది ఇప్పుడు. నేను ఇంతకు మీకు చెప్పినట్లే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అండ్ అలాగే డిఫరెంట్ వెబ్సైట్స్లో కూడా ఇది బాగా కనిపిస్తుంది. అందుకనే ఈ హ్యామ్స్టర్ కాంబోట్ అనే క్రిప్టో కాయిన్ మీద ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయవసరం లేదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని నుంచి డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లో ఈ హ్యామ్స్టర్ కాంబోట్ ఛానల్కి అయితే వస్తారు. మీరు ఈ హ్యామ్స్టర్ కాంబోట్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మీకు ఇందులో ఎలాగ ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఇప్పటివరకు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను కదా, డాజ్ కాయిన్, సిబా ఐఎన్యూ, ఇలా ఏ క్రిప్టో కాయిన్ వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి కదా. అంటే ఈ కాయిన్ మా దగ్గర ఉంది అంటే, ఈ కాయిన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, మార్కెట్లో తీసుకొస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పాలి కదా. అది అందరూ తెలియాలంటే వాళ్ళు ఫస్ట్ కొన్ని కాయిన్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు. అంటే ఎయిర్ డ్రాప్ అని చెప్తారు దాన్ని. ఆ ఎయిర్ డ్రాప్ ప్రకారం ఇస్తారనమాట. ఆ ఎయిర్ డ్రాప్ అనేది మనకి ఎలా వస్తుందో నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఈ డాజ్ కాయిన్ అనేది ఎయిర్ డ్రాప్ రిలీజ్ చేసింది. అది ఒక్కొక్క ఎయిర్ డ్రాప్ కాస్ట్ వచ్చేసి 40K అంటే 40,000 ఫ్రీగా ఇచ్చిందనమాట పర్ హెడ్. అప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి దాన్ని ఎవరు లూట్ చేయలేకపోయారు. ఇప్పుడు చాలామందికి తెలిసింది క్రిప్టో కరెన్సీ వాల్యూ అనేది. సో ప్రతి ఒక్కరు ఈ క్రిప్టో కరెన్సీ మీద ఉన్నారు, ఎలా అయినా సరే ఈ ఎయిర్ డ్రాప్ గెయిన్ చేయాలని చెప్పి. సేమ్ అలానే ఈ హ్యామ్స్టర్ కాంబోట్ ఈ కాయిన్ కూడా మనకి ఎయిర్ డ్రాప్ రూపంలో మనకైతే వస్తుంది. అది జూలైలో రిలీజ్ చేస్తాం ఈ ఎయిర్ డ్రాప్స్ అని చెప్పి హ్యామ్స్టర్ కాంబోట్ అఫీషియల్గా అనౌన్స్ అయితే చేస్తారు. అయితే ఈ హ్యామ్స్టర్ కాంబోట్ ఎయిర్ డ్రాప్ ప్రైస్ అనేది హై రేంజ్లో ఉంటుందని నేనైతే కొన్ని వెబ్సైట్లు అయితే చూశాను. ఆ ప్రైస్ అనేది పెరగవచ్చు, తగ్గొచ్చు. ఎందుకంటే చాలామంది ఈ క్రిప్టో కరెన్సీ మీద ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఆ ప్రైస్ అనేది వేరీ కూడా అవుతుంది. ఇప్పుడు మీకు నేను ఈ ఎయిర్ డ్రాప్ని ఎలా గెయిన్ చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ కొన్ని ర్యాంకింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ ర్యాంకింగ్ సిస్టమ్ బట్టే మీకు ఈ అఫీషియల్గా హ్యామ్స్టర్ కాంబోట్ వాళ్ళు ఎయిర్ డ్రాప్ రిలీజ్ చేయగానే మీకున్న ర్యాంకింగ్ బట్టి, మీరున్న లెవెల్ బట్టి అయితే మీకు ఆ ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది. ఆ వచ్చిన ఎయిర్ డ్రాప్ని మనం రియల్ మనీకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది నేను తర్వాత చెప్తాను. అదంతా ఒకటే వీడియోలో చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి 1 by 1 చెప్పుకొని వెళ్దాం. ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, డైలీ రివార్డ్స్, డైలీ సిప్పర్, డైలీ కాంబో, ప్రతిదాని కోసం డీటెయిల్గా చెప్తాను నేను. దీని నుంచి అయితే మీరు ఈ కాయిన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఓన్లీ ట్యాప్ చేయడం వల్లే కాదు, డైరెక్ట్గా వీటి నుంచి కూడా మీకు 1 million కాయిన్స్ వరకు వస్తాయి. అది ఎలా మీకు చెప్తాను ఇప్పుడు. ఇందాక మీరు చూసిన దాని కాయిన్స్కి ఇప్పుడు కాయిన్స్కి చేంజ్ వచ్చింది కదా, నాకు ఆటోమేటిక్గా ఇది బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది ఈ మైనింగ్ అనేది. ఇనీషియల్గా మీరు జాయిన్ అయినప్పుడు అయితే మీకు ఇలా రాదు, ఆటోమేటిక్గా జరగదు. మీరైతే జస్ట్ ఇలా ట్యాప్ చేస్తూ చేయాలి. మీకైతే +2 అని వస్తుంది, లేదా +1 అని. కానీ మీకు లెవెల్ పెరిగిన దాన్ని బట్టి ఇది పెరుగుతూ ఉంటుంది. మనం ఇది బూస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ ట్యాప్ చేసినప్పుడు కాయిన్స్ యాడ్ అవ్వడం అనేది బూస్ట్ కూడా చేసుకోవచ్చు. ప్రతిదానికి క్లియర్గా చెప్తాను. ప్రజెంట్ మీకు నేను చెప్పాను కదా లెవెల్స్ ఉంటాయని, దాన్ని బట్టి మనకి ఎయిర్ డ్రాప్ వస్తుందని, అది మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఈ కార్నర్ కనిపిస్తుంది కదా, బిలీవర్ సియూ అని, దాని మీద క్లిక్ చేయండి.
టోటల్ మనకి ఇక్కడ 10 లెవెల్స్ అయితే ఉంటాయి. ఓకే, 10 ర్యాంకింగ్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. ప్రతి దాంట్లో మళ్ళీ సబ్ ర్యాంకింగ్స్ ఉంటాయి. ఫస్ట్ చూడండి, నేనైతే ప్రజెంట్ ఎపిక్లో ఉన్నాను. నా దగ్గర 2 మిలియన్ కాయిన్స్ ప్లస్ ఉన్నాయి కాబట్టి నేను ఎపిక్లో ఉన్నాను. 2 మిలియన్ నుంచి 10 మిలియన్ వరకు ఉంటే వాళ్ళు ఎపిక్ కేటగిరీలోకి వస్తారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్రాంజ్ ఉంది కదా, ఇది ఫ్రమ్ 0 ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా, ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా టెలిగ్రామ్లో ఒక పేజ్కి అయితే వెళ్తారు. అది మీకు తర్వాత చూపిస్తాను, అది ఎలా చేయాలి ఏంటి అనేది. మీరు ఆ లింక్తో జాయిన్ అవ్వగానే మీకు ఇలా ఈ 5K సిల్వర్ లెవెల్కి అయితే వచ్చేస్తారు. మీకు 5K కాయిన్స్ అయితే ఫ్రీగా వస్తాయి. మీరు సిల్వర్ లెవెల్కి వచ్చేస్తారు. దాని తర్వాత లెవెల్ వచ్చేసి మనకి గోల్డ్. 25 కాయిన్స్ ఉంటే 25K, 25,000 కాయిన్స్ ఉంటే మీరు గోల్డ్కి వస్తారు. అలా ప్రతిదానికి రేంజ్ ఉంటుంది. నాకైతే 2 మిలియన్ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఎపిక్లోకి వచ్చాను. ఇక్కడ చూసారు కదా, ఎపిక్లో మళ్ళీ నా ర్యాంకింగ్ చూడండి. సబ్ ర్యాంకింగ్ ఎంత ఉంది నాది? 10,000 ప్లస్ ఉంది నా ర్యాంకింగ్. నా దగ్గర ఉన్న కాయిన్స్ 10,000. ఓకే, 10,000 ప్లస్ కాయిన్స్ అయితే ఉన్నాయి. అరౌండ్ చేసుకోండి, రౌండ్ ఫిగర్ 10,000 అనుకోండి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే 2 మిలియన్ ప్లస్ కాయిన్స్ ఉన్నాయి కదా, అవి మనకి జనరల్ ర్యాంకింగ్ కోసం, అంటే ఎపిక్ లేదంటే గోల్డ్, సిల్వర్ ఇలా చూసారు కదా. నెక్స్ట్ చూడండి, ఇలాగ లెజెండరీ, మాస్టర్, గ్రాండ్ మాస్టర్, లార్డ్. మీ దగ్గర 1 బిలియన్ ప్లస్ కాయిన్స్ ఉంటే మీరు లార్డ్లోకి వస్తారు. వీళ్ళు కాయిన్స్ మనకి ఎయిర్ డ్రాప్స్ ఇస్తారు కదా, ఎయిర్ డ్రాప్స్ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ ర్యాంకింగ్ సిస్టమ్ బట్టే మనకైతే వస్తాయి. ఆ ఎయిర్ డ్రాప్ వాల్యూ అనేది మనకి దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఉన్నకి ఎక్కువ వస్తుంది, లాస్ట్ ఉన్న కొంచెం తక్కువ వస్తుంది. అలా మనం లేట్గా స్టార్ట్ చేసాం కాబట్టి మనం ఈ 1 బిలియన్ రేంజ్కి రీచ్ అవ్వడం కొంచెం కష్టమే. కాకపోతే దాని నియరెస్ట్గా ఈ గ్రాండ్ మాస్టర్ దీనికైతే వెళ్ళగలం. డైరెక్ట్ ట్యాప్ చేసి మనం ఆ రేంజ్కి రీచ్ అవ్వగలం. ట్యాప్ చేసి మనం ట్యాపింగ్ అంటే ఇప్పుడు మీకు చూపించిన ట్యాప్ చేస్తే కాయిన్స్ యాడ్ అవుతున్నాయి. అలా అయితే ఆ రేంజ్కి రీచ్ అవ్వలేం. దానికి సపరేట్ కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి, అవి చేస్తే మనం రీచ్ అవ్వగలం. ఇప్పుడు నేను ఎపిక్లో ఉన్నాను కదా, ఈ ట్యాగ్ రావడానికి నాకు 2 మిలియన్స్ కావాలని చెప్పాను కదా కాయిన్స్. ఈ 2 మిలియన్ కాయిన్స్ అనేవి నాకు ఓన్లీ 30 మినిట్స్లో అయితే వచ్చాయి. ఇందులో కొన్ని టాస్క్లు ఉంటాయి, ఆ టాస్క్లు చేస్తే మనకి ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి. అవి మీకు చెప్తాను ఇప్పుడు. సింపుల్గా ట్యాప్ చేస్తే కాయిన్స్ వస్తున్నాయి కదా, మీరు కాయిన్స్ ఎక్కువ తెచ్చుకోవాలంటే ఎక్కువ టైమ్స్ ట్యాప్ చేయాలి. అలా కాకుండా కొన్ని టాస్క్లు ఉంటాయి, ఆ టాస్క్లు చేస్తే మీకు సింపుల్గా కాయిన్స్ వస్తాయి. అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. జస్ట్ మీరు ఇక్కడ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేయండి. ఇలా మనకి ట్యాప్ చేస్తే వస్తున్నాయి కదా, నాకు +8 అయితే వస్తుంది. మీకు +1, +2 అయితే వస్తాయి. ఎందుకంటే మీకు లో కాయిన్స్ ఉంటాయి కాబట్టి మీకు లో అమౌంటే వస్తుంది. నేను కొన్ని చెప్పాను కదా, అవి బై చేశాను కాబట్టి నాకు ఇలా +8 వస్తుంది. బూస్ట్ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రతిదాని కోసం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ చూసాం, ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా, కేటగిరీ వైజ్ ర్యాంకింగ్ అయితే చూసాం. దాని తర్వాత మీకు ఇక్కడ చూడండి, ప్రాఫిట్ పర్ అవర్ ఉంది కదా, ఇది నాకు ప్రతి అవర్కి నాకు 10,000 ప్లస్ కాయిన్స్ అయితే అక్కడ యాడ్ అవుతుంటాయి. అవి మీకు ఇనీషియల్గా 0 చూపిస్తుంది. నాకు పర్ అవర్ అక్కడి నుంచి మనకి కాయిన్స్ ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులో 10,000 ప్లస్ కాయిన్స్ అయితే యాడ్ అవుతుంటాయి పర్ అవర్కి. అది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేయగానే మీకు టెలిగ్రామ్, ఈ అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన టెలిగ్రామ్ అయితే ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ టెలిగ్రామ్లో ఒక అఫీషియల్ హ్యామ్స్టర్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో జస్ట్ 1 క్లిక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇనీషియల్గా ఉంటారు కాబట్టి మీకు 5K కాయిన్స్తో ఈ పేజ్ కనిపిస్తుంది. నాకు ఇక్కడ 2 మిలియన్ ఉన్నాయి కదా, మీకు అయితే 5K అని కనిపిస్తుంది. దాని తర్వాత మీకు ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, డైలీ రివార్డ్స్ అని గ్రీన్ కలర్ టిక్ చేసి ఉంది. నేను కలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఈ రోజు కలెక్ట్ చేస్తాను. అలాగే డైలీ సిప్పర్ అని కనిపిస్తుంది కదా, ఈ సిప్పర్ కూడా నేను ఆల్రెడీ కలెక్ట్ చేశాను, అందుకే నాకు ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. డైలీ కాంపో నేను ఇంకా కలెక్ట్ చేయలేదు, అందుకే నాకు ఇక్కడ వైట్ కలర్ బ్లింక్ అవుతుంది చూడండి, ఆ డాట్ అనేది, అది కలెక్ట్ చేసుకోమని చెప్తుంది మనకి. ఇంకా 3 అవర్స్ ఉందని చెప్పి కింద టైమింగ్స్ కూడా ఉన్నాయి, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. టోటల్గా ఈ 3 ఏరియాస్ నుంచి అయితే మనం ఎక్కువ కాయిన్స్ అయితే గ్రాప్ చేయొచ్చు. డైలీ రివార్డ్స్ మీద క్లిక్ చేస్తే చూడండి, మీకు ఇక్కడ జస్ట్ ఏం లేదు, సింపుల్గా ఎర్న్ మోర్ కాయిన్స్ ఉంది కదా, దాని కింద చూడండి హ్యామ్స్టర్ యూట్యూబ్. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే జస్ట్ మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో ఫస్ట్ వీడియో కనిపిస్తుంది, వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది. వీడియో ఓపెన్ అయిన తర్వాత
2-3 సెకండ్స్ అలా ఉంచి క్లోజ్ చేసి డన్ మీద క్లిక్ చేసేయండి. డన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ 1,00,000 కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. దాని తర్వాత వాచ్ ఫస్ట్ వీడియో ఉంది, అది కూడా సేమ్ అలానే గ్రీన్ కలర్ టిక్ వచ్చేస్తుంది మీది అయిపోగానే. ఫస్ట్ మీరు వీడియో మీద క్లిక్ చేయండి, దాని తర్వాత డన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ చూడండి డైలీ హ్యామ్స్టర్ న్యూస్ అని ఉంది కదా, దాని మీద నేను ఇంకా చేయలేదు, మీకోసం అది అలా చేయకుండా పెట్టాను. జస్ట్ దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీకు చూడండి వాచ్ వీడియో ఉంది కదా, వీడియో మీద క్లిక్ చేయగానే మనకు వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియో మనం ఒక 10 సెకండ్స్ అలా చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తే ఈ పేజ్లో మనకి ఇలా కనిపిస్తుంది. చెక్ బాక్స్ చూడండి, ఇందాక బ్లూ కలర్ కనిపించింది, ఇక్కడ మనకి గ్రే కలర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే 1 అవర్ తర్వాత మేము చెక్ చేసి మీకు ఈ ప్రైజ్ అనేది ఇస్తామని చెప్తున్నారు. మీరు 1 అవర్ తర్వాత డైరెక్ట్గా వచ్చి ఇక్కడ చూస్తే చెక్ మీకు హైలైట్ అయ్యి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు 1,00,000 కాయిన్స్ అనేది యాడ్ అయిపోతాయి మీ అకౌంట్లో. ఆ తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డైలీ రివార్డ్స్ కనిపిస్తుంది. డైలీ రివార్డ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ డే 1 డే 2 2 కలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది గ్రీన్ కలర్లో. మీరు కలెక్ట్ చేయకపోతే మీకు గ్రే కలర్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతాయి డైరెక్ట్గా మీ అకౌంట్కి. మనకి ఇలా 10 డేస్ కలెక్ట్ చేసుకుని చూడండి, 10th డే మనకి 5 మిలియన్ కాయిన్స్ వస్తాయి. అంటే కంటిన్యూగా మనం కలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు కలెక్ట్ చేసి రేపు కూడా కలెక్ట్ చేయాలి. అలా 10 డేస్ కంటిన్యూ చేయాలి, స్కిప్ చేయకూడదు మధ్యలో. అంటే డైలీ లాగిన్ చేసి, అంటే డైలీ ఈ టెలిగ్రామ్లో ఇది ఓపెన్ చేసి జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే మన కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఇలా ఎర్న్ చేయొచ్చు డైలీ రివార్డ్స్లో. జస్ట్ బ్యాక్ క్లిక్ చేయగానే మీకు టోటల్గా ఇప్పుడు ఈ 4 చెప్పాను కదా, ఈ 4 నుంచి ఎర్న్ చేయొచ్చు డైలీ రివార్డ్ సెషన్లో. ఇది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీకు డైలీ సిప్పర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ బొడ్డో చోట మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇందులో మనం కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లెటర్స్ కాదు, మనం ఎంటర్ చేయాల్సిన కోడ్ యాక్చువల్గా వాళ్ళు లెటర్స్లో ఇస్తారు, అదే మనం మార్క్స్ కోడ్లో ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, ఇలా ఏదో ఒకటి ఇస్తారు, అది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఏమి లేదు, మనకి ఇక్కడ స్టేబుల్ అని ఇచ్చారు కదా, స్టేబుల్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకి ఆ రోజు డైలీ సిప్పర్ ప్రైస్ ఎంత ఉందో అంత వస్తుంది. ఇక్కడ మనకి ఎంత ఉంది, 10 lakh కాయిన్స్ అయితే ఉన్నాయి, అంటే 1 మిలియన్ కాయిన్స్ అయితే వస్తాయి మీరు ఆ సిప్పర్ కోడ్ని కరెక్ట్గా ఎంటర్ చేయగలిగితే. యాక్చువల్గా నేను ఆల్రెడీ కలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ లెటర్ చూపించట్లేదు, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఎస్ అంటే 3 డాట్స్ కదా, 3 టైమ్స్ ట్యాప్ చేయాలి. 1 2 3 ఎస్ అనే లెటర్ ఆ పక్కన మీకు ఈ మధ్యలో కనిపిస్తుంది. దాని తర్వాత టీ కదా, టీ అంటే అండర్ స్కోర్ కదా, మనం దాన్ని డాష్ అని కూడా అనొచ్చు. జస్ట్ దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకు చూడండి డాష్ వెళ్ళింది కదా, ఏం లేదు లాంగ్ ప్రెస్ డాష్ వెళ్తుంది. అలా డైలీ ఏ కోడ్ అయితే ఇస్తారో ఆ కోడ్ మనం ఇక్కడ మార్క్స్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయగా మనకు డైరెక్ట్గా 1 మిలియన్ కాయిన్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఇలా సింపుల్గా మనం చిన్న టాస్క్ చేసుకొని మిలియన్ కాయిన్స్ అయితే ఇందులో ఎర్న్ చేయొచ్చు. ఆ తర్వాత ఆ కాయిన్స్ ప్రైజ్ ఎంత ఉంటుంది అనేది ఏ డ్రాప్ బటన్ అయితే ఉంటుంది. బట్ మనమైతే మన ర్యాంకింగ్ సిస్టమ్ పెంచుకోవడానికి ఈ కాయిన్స్ అనేవి సింపుల్గా ఇలా గ్రాప్ చేయొచ్చు. ఇప్పటివరకు మనం 2 చూసాం, డైలీ రివార్డ్ చూసాం, డైలీ సిప్పర్ చూసాం కదా. డైలీ కాంబో చూద్దాం. ఇప్పటివరకు నేను ఈ డైలీ కాంబో అనేది కలెక్ట్ చేయలేదు, ఎందుకంటే నాకు లో అమౌంట్ ఉండడం వల్ల అది కలెక్ట్ చేయడం కావలేదు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడికి వచ్చేస్తే ఇది క్లిక్ చేయండి. మనకి ఇది డైలీ కాంబో గ్రాప్ చేయగలిగితే 5 మిలియన్ కాయిన్స్ అయితే వస్తాయి. జస్ట్ సింపుల్ ఇక్కడ మనకి 3 ఉన్నాయి కదా, ఈ 3 చూడండి, 3 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా, 3 వాళ్ళు డైలీ ఒక కాంబో అయితే ఇస్తారు, అది సెట్ చేయగలగాలి. అంటే కార్డ్స్ ఉంటాయి, 3 కార్డ్స్ తెచ్చి ఏ కార్డ్ దగ్గర ఆ కార్డ్ అనేది పెట్టాలి. అయితే ఆ కార్డ్ అనేది మనం బై చేయాల్సి ఉంటుంది మన దగ్గర ఉన్న కాయిన్స్తో. నా దగ్గర ఉన్న కాయిన్స్తో ఆ కార్డ్ని బై చేయడానికి కుదరలేదు, అంటే అంత అమౌంట్ లేదు నా దగ్గర, అందుకే నేనైతే ఇది కంప్లీట్ చేయలేకపోయాను. ఇది కూడా సింపులే, జస్ట్ వాళ్ళు డైలీ ఒక కాంబో కోడ్ అయితే ఇస్తారు, అంటే 3 పిక్చర్స్ అయితే ఇస్తారు 3 కార్డ్స్ సంబంధించినవి. ఆ 3 కార్డ్స్ని జస్ట్ సెలెక్ట్ చేసి సరిపోతుంది. ఇక్కడ మనకి చూడండి పిఆర్ అండ్ టీమ్, మార్కెట్స్, లీగల్, స్పెషల్ అని కనిపిస్తుంది కదా, ఇలా డిఫరెంట్ ఉంటాయి. నాకు స్పెషల్లో ఓన్లీ 2 కార్డ్స్ ఉన్నాయి. ఈరోజు డైలీ కాంబోలో మనకి టోటల్గా స్పెషల్ కేటగిరీలో 2 కార్డ్స్ అయితే ఉండాలి, లీగల్ కేటగిరీలో 1 కార్డ్ ఉండాలి. స్పెషల్ కేటగిరీలో చూడండి, స్పెషల్ కేటగిరీలో మీకు ఇక్కడ న్యూ కార్డ్స్లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది మై కార్డ్స్ అయితే నాకున్న కార్డ్స్. మీకు ఈ డైలీ కాంబోది ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి 2 స్పెషల్ కేటగిరీ కార్డ్స్ ఉండాలి అండ్ అలాగే ఒక లీగల్ కేటగిరీ కార్డ్ అయితే ఉండాలి. స్పెషల్ కేటగిరీ కార్డులో మనకి చూడండి ఒక ప్రీమియర్ కార్డు ఉండాలి అండ్ అలాగే ఎన్ఎఫ్టీ కార్డ్ అనేవి ఈ 2 అయితే ఉండాలి స్పెషల్ కేటగిరీ నుంచి. లీగల్ నుంచి అయితే డైరెక్ట్గా మనకి లైసెన్స్ ఇథియోపియా అని సంథింగ్ ఒకటి ఉంది కదా, అది ఉండాలి. స్పెషల్ కేటగిరీలో ఉన్న కార్డ్స్ 2 ఎదుగుదాం. ఫస్ట్ దాని ప్రైస్ అయితే చూద్దాం. మనం బై చేయాలని చెప్పాను కదా మన దగ్గర ఉన్న కాయిన్స్తో, సో బై చేయగలమా లేదని చూద్దాం. ఫస్ట్ నా దగ్గర ఆల్రెడీ 2 కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ 2 కార్డ్స్ ఏదో ఉందో లేదు చెక్ చేస్తాను. మై కార్డ్ ఉంది కదా, మై కార్డ్స్ దానికి వెళ్తే ఆ 2 లేవు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాను, బ్యాక్ వచ్చి న్యూ కార్డ్స్లో చెక్ చేస్తాను నేను అది.
జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే మనకు కనిపిస్తుంది. మనకి స్పెషల్ దాంట్లో ప్రీమియర్ లాంచ్ కదా కావాలన్నా ఇది చూడండి, మనం 1 మిలియన్తో బై చేసి ఉంటుంది. 1 మిలియన్తో బై చేస్తే మనకి పర్ అవర్కి 7.5K కాయిన్స్ అయితే వస్తాయి. దాంతోపాటు ఈ కాయిన్స్ వస్తాయని చెప్తున్నాను కదా, ఈ కాయిన్స్ అనేవి మీకు ఇంత ప్రీవియస్గా ఇక్కడ కనిపించింది కదా పర్ అవర్కి ఎంత వస్తుందని, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ పైన ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఇందులో యాడ్ అవుతుంది అనమాట. మనం అక్కడ బై చేస్తే ఇది ఇప్పుడు మనకి ఆ కాంబో ఓపెన్ చేయాలంటే ఈ కార్డ్ అయితే ఉండాలి. నాకైతే ఇది వర్త్ అనిపించలేదు, అందుకని నేనైతే ఇది బై చేయలేదు. దాంతోపాటు మనకి ఇక్కడ 7.5K కాయిన్స్తో పాటు ఏదో ఒక యూజ్ ఉండే ఒక ప్రాసెస్ అయితే వస్తుంది. ప్రాసెస్ మీన్స్ ఏం లేదు, సెక్యూరిటీ సిస్టమ్ కానీ, అంటే మీ అకౌంట్ వేరే వాళ్ళు ఎవరో కూడా లాగిన్ తీసుకొని వాళ్ళు మీ కాయిన్స్ తీసుకోవడం ఇలాంటివి కొన్ని జరుగుతాయి కదా, హ్యాకింగ్ సిస్టమ్ అన్నట్లు. అవేం జరగకుండా సెక్యూరిటీ సిస్టమ్ అలాంటి కొన్ని సిస్టమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ గ్రే కలర్లో డాలర్ సింబల్ ఉంది కదా, అది ప్లస్ 7.5K కాయిన్స్ అని ఇచ్చారు కదా, ఇలా ఈ రెండింటి కాంబినేషన్ ఉంటే దాని మీనింగ్ అదనమాట. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఉండాలని లేదు, అందులో డిఫరెంట్ ఉంటాయి. అందులో మీకు ఏదో ఒకటి రావచ్చు, అది మీ లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ దాని తర్వాత NFT అని ఉంది. NFT కాయిన్ కూడా మనం ఇలా చెక్ చేసుకుని వెళ్ళాలి. అది కూడా లో ప్రైస్ ఉంటే మనం బై చేసుకుంటే, లేకపోతే లేదు. ఇక్కడ చూడండి NFT కలెక్షన్ లాంచ్ అనేది కదా, ఇది మనకు కావాలి. ఇది బై చేయాలంటే యాక్చువల్గా ఇది 11.0లో ఉంది. ఇది మనం బై చేయాలనుకుంటే పర్ అవర్ ఎంత వస్తుంది, దాని తర్వాత మనం ఎంత పెట్టాలి అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మీకు కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఈ కార్డ్స్ అనేవి. తర్వాత లీగల్లోకి వెళ్తే లీగల్లో మనకి లైసెన్స్ ఇథియోపియా కావాలని చెప్పారు కదా, అది ఇక్కడ చూడండి. డిఫరెంట్ సంబంధించిన ఉన్నాయి, లైసెన్స్ సంబంధించినవి. యూరోప్, ఏషియా ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. మనకి ఈ కాయిన్ కావాలి ఇథియోపియా అనేది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను. ఈ కాయిన్ ఇంకా లాక్లో ఉంది. ఈ కాయిన్ ఓపెన్ అవ్వాలంటే మనం ఇద్దరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి. ఇలా కొన్ని టాస్క్లు కూడా ఉంటాయి. ఈ టాస్క్లు చేసినా సరే మనకి ఈ కార్డ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అంటే మనీ పెట్టి బై చేయాలని లేదు, జస్ట్ ఈ టాస్క్లు చేసినా సరే ఎర్న్ చేసుకోవచ్చు కాయిన్స్ అనేవి. ఇది గైస్ ఈ హామ్స్టర్ కాంబో దాంట్లో డైలీ కాంబో యూజ్ చేసి ఎలా కాయిన్స్ ఎర్న్ చేయాలనేది. ఆ కార్డ్స్ అనేవి మీ లెవెల్ పెరిగే కొద్దీ మీరు బై చేసుకోవచ్చు. ఆ లెవెల్ పెరగాలంటే ఏం లేదు, డైలీ రివార్డ్స్ అండ్ డైలీ సిప్పర్ కోడ్ ఎంటర్ చేయాలి. అది మార్చుకోవడం చెప్పాను కదా, అది ఎంటర్ చేయాలి. జస్ట్ మీరు ఇలా ట్యాప్ చేస్తూ ఫ్రీ టైంలో ఎర్న్ చేసుకోవచ్చు ఈ కాయిన్స్ అనేవి. ఈ కాయిన్స్ నుంచి మనం డైలీ కాంబోస్ అయితే బై చేసుకోవచ్చు కార్డ్స్. అండ్ మీరు ఇక్కడ బై చేసినప్పుడు చూడండి, డైలీ కాంబోలోకి వస్తే మనకి ఇక్కడ కొన్ని అయితే ఉంటాయి. ఇక్కడ మార్కెట్, లీగల్ ఆల్రెడీ మనం చూసాం కదా. స్పెషల్ ఈ కేటగిరీస్లో కొన్ని కాయిన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1.28K అంటే 1280 కాయిన్స్ పెడితే నాకు పర్ అవర్కి 207 కాయిన్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. ఓకేనా, ప్రాఫిట్ చేయగలదు ఆటోమేటిక్గా, అది బ్యాక్గ్రౌండ్లో చేస్తుంది. జస్ట్ నేను దాని మీద క్లిక్ చేసి నాకు అది కావాలనుకుంటే నేను బై చేసుకోవాలి. సో బై చేసుకున్నాను. బై చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇందాక చూసాం కదా, అక్కడ ఇది యాడ్ అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ దగ్గర ఇది మీకు యాడ్ అవుతుంది. మీకు అది రీజనబుల్ ఉందనుకుంటే మీరు ఇక్కడ నుంచి అయితే బై చేసుకోవచ్చు. ఇది నాకు లెవెల్ 3లో ఉంది కదా, ఇలా లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. కావాలంటే మనకి ఇది ఇంకోసారి కూడా బై చేసుకోవచ్చు. పర్ అవర్కి 123 కాయిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అసలు ఇది ఎందుకు చేస్తున్నామంటే జస్ట్ మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ దీన్ని బట్టి మన ర్యాంకింగ్ సిస్టమ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, మీరు ఏ లెవెల్లో ఉన్నారని దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆ లెవెల్ బట్టి మనకి అది ఏ డ్రాప్ అనేది వస్తుంది. కాబట్టి ఇది మనం పెంచుకోవాలి. అది పెంచుకోవాలంటే మనం ఇక్కడ బై చేసుకోవాలి. మన దగ్గర ఉన్న కాయిన్స్, అంటే మనం ఎర్న్ చేసిన కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ కాయిన్స్తో ఈ కార్డ్స్ బై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇలా చెక్ చేయండి, మంచి కార్డ్స్ కొన్ని దొరుకుతాయి. అదేంటంటే లో ఇన్వెస్ట్ చేస్తే మనకి పర్ అవర్కి ఎక్కువ వస్తుంది. అలా నాకు ఒకటి చూపిస్తాను మీకు. నాకు అనిపించింది, అది నేను 10 లెవెల్ దాటే బై చేసుకున్నాను. అంటే 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ప్రతి లెవెల్ బై చేసుకుని వస్తాను. తక్కువ ప్రైస్కి ఎక్కువ కాయిన్స్ వస్తున్నాయని చెప్పి, పర్ అవర్ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందని. సో ఇక్కడ చూడండి, మీకు ఈ 10th లెవెల్ ఈ దాటి కూడా వచ్చింది నాకు. ఇలా కొన్ని కాయిన్స్ ఉంటాయి. మీకు మన దగ్గర నుంచి లో ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఎక్కువ కాయిన్స్ అయితే ఇస్తుంది పర్ అవర్కి. అలాంటివి చూసుకొని మీరు అయితే బై చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ కాంబో సెట్స్ దానికోసం కార్డ్స్ కోసం అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ మనం ఇన్వెస్ట్ చేసి పర్ అవర్కి ఎంత తీసుకోగలమో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి 11K అయిపోయింది. ఇది ఇంతకులకి ఇప్పటికి చేంజ్ అయింది కదా. దీన్ని బట్టి మన ర్యాంకింగ్ సిస్టమ్ పెరుగుతుంది. ర్యాంకింగ్ సిస్టమ్ బట్టి ఏ డ్రాప్ అనేది మనకు వస్తుంది. యాక్చువల్గా ఏ డ్రాప్ అనే దానికోసం తెలిసిన వాళ్ళకైతే ఇదంతా సింపుల్గా ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను ఎంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే అందరికీ తెలియడం లేదు కదా. ఇప్పుడు పైన చెప్పిన ఈ 3 కేటగిరీస్ అయితే అయిపోయినాయి. దాని తర్వాత ఇక్కడ మైన్ ఉంది కదా, మైన్లోకి వచ్చేది మీకు ఇందాక ఏ కార్డ్స్ అయితే కనిపిస్తాయి అవే కార్డ్స్ కనిపిస్తాయి. సో దట్ ఇది కూడా మనం క్లియర్ చేసినట్లే. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎన్వైటీ ఫ్రెండ్ అని ఉంది కదా,
ఇన్వైట్ ఏ ఫ్రెండ్. మీరు ఇన్వైట్ చేసే పర్సన్ బట్టి కూడా మీకు కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి. ఒక ఫ్రెండ్‌ని రిఫర్ చేస్తే మీకు 5000 కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి. అలా మీరు ఎంతమంది చేస్తే అంతమంది కాయిన్స్ అనేవి మీకు యాడ్ అవుతూ వస్తాయి దీంట్లో. ఆల్రెడీ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నేను వేరే మొబైల్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. అకౌంట్ క్రియేట్ చేయడం ఏం లేదు. జస్ట్ నేను నా రిఫరల్ లింక్ పంపించాను వేరే మొబైల్‌కి. ఆ మొబైల్‌లో ఓపెన్ చేశాను జస్ట్. టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మన టెలిగ్రామ్ ఓపెన్ అయ్యి ఈ హోమ్ స్టార్ కాంబోట్ అనేది ఓపెన్ అవుతుంది. దాని నుంచి డైరెక్ట్‌గా అకౌంట్ వచ్చేస్తుంది మనకి. మనం చేయాల్సిన పని ఏమీ లేదు. ఈ విధంగా మీరు ఇన్వైట్ చేసి కూడా కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎర్న్ ప్రాసెస్ దగ్గరికి రండి. ఎర్న్ ప్రాసెస్ దగ్గర మీకు ఇందాక చూపించాను కదా నేను డైలీ రివార్డ్స్ అని. డైలీ రివార్డ్స్‌తో కనిపిస్తుంది. దానికన్నా కొంచెం కిందకెళ్తే మీకు ఇక్కడ టాస్క్ లిస్ట్ ఒకటి కనిపిస్తుంది. ఇందులో మీరు టెలిగ్రామ్ వాళ్ళ యొక్క అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వడానికి లింక్ ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా మీరు వాళ్ళ యొక్క ఛానల్‌లో జాయిన్ అవుతారు. 5K కాయిన్స్ అయితే వస్తాయి. అలాగే మీకు ఇక్కడ ట్విట్టర్‌లో గానీ, అలాగే మీకు ఏదైనా ఎక్స్‌చేంజ్ ఇంతకుముందు మీకు ఎలాంటి క్రిప్టో కరెన్సీ మీద ఐడియా ఉండి, అందులో మీరు ఏదైనా వాలెట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కాయిన్ డీ6 అనే ఒక వెబ్‌సైట్ అదే ఒక యాప్ కోసం చెప్పాను. క్రిప్టో ఎక్స్‌చేంజ్‌కి సంబంధించింది. అలాంటిది ఏమైనా మీకు అకౌంట్ ఉంటే అది మీరు ఇక్కడ ఇస్తే మీకు ఇంకో 5K పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. అలాగే ఇక్కడ ఇంకో టాస్క్ ఉంది. ఇన్వైట్ 3 ఫ్రెండ్స్ అని ఉంది కదా! 3 ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేస్తే మీకు 25,000 కాయిన్స్ వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఇది చెప్తున్నాను కదా! ఇదంతా కాయిన్స్. ఓన్లీ కాయిన్స్. మనీ అయితే కాదు. ఓకేనా? 5K కాయిన్స్ ఈక్వల్ టు 5,000 రూపీస్ అయితే కాదు. ఆ కాయిన్ ప్రైస్ అనేది 1 పైసా ఉండొచ్చు, లేకపోతే 1 రూపీ ఉండొచ్చు, లేకపోతే 10 రూపీస్ ఉండొచ్చు. అది అక్కడున్న వాల్యూమ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇది ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే మనకి ఎయిర్ డ్రాప్ వస్తే దాన్ని ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేస్తే కనెక్ట్ టు యువర్ టాన్ వాలెట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఒక టెలిగ్రామ్‌లోనే ఒక వాలెట్ క్రియేట్ అయిపోతుంది. దాంట్లో అయితే మీరు గ్రాబ్ చేసిన ఎయిర్ డ్రాప్ అనేది యాడ్ అవుతుంది. మీ కాయిన్స్ కూడా దాంట్లోనే యాడ్ అవుతాయి. అది కూడా చెప్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను చెప్పడం లేదు. ఇన్ కేస్ మీకు అది కావాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను దానికోసం కూడా సెపరేట్‌గా ఈ టాన్ వాలెట్ ఎలా క్రియేట్ చేయాలనేది వీడియో చేసి పెడతాను. చాలామంది చూసే ఉంటారు. మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయినప్పుడు మీ టెలిగ్రామ్‌లో మెసేజ్ వచ్చినప్పుడు కింద యాడ్స్ కూడా వస్తాయి. టాన్ అని. ఓకేనా? టాన్ యాడ్స్ అని వస్తాయి కొన్ని. చాలామంది చూసే ఉంటారు. అందులో మనకి ఈ క్రిప్టో కరెన్సీ దాంట్లో వాలెట్‌లో మనీ అయితే యాడ్ అవుతుంది. అసలు ఈ టాన్ వాలెట్‌లోకే ఈ హామ్‌స్టర్ కాంబోట్ ఎందుకొస్తుందంటే యాక్చువల్‌గా ఈ హామ్‌స్టర్ కాంబోట్ మెకానిజం అంతా టాన్ మెకానిజం యూజ్ చేసుకొని క్రియేట్ చేశారు. మీకు సింపుల్‌గా అర్థమవుతుందని చెప్పి అక్కడ నేను మెకానిజం అని చెప్తున్నాను. దాని వెనక చాలా ప్రాసెస్ ఉంటుంది. అదంతా ఈ టాన్ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏదైనా టెలిగ్రామ్ ఛానల్‌లో చూసినప్పుడు మెసేజెస్ అందులో మీకు ఇక్కడ టాన్‌కి సంబంధించిన కొన్ని యాడ్స్ అయితే ప్లే అవుతాయి ఆటోమేటిక్‌గా. అవి టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు పెట్టరు. ఓకేనా? ఈ టాన్ రిలేటెడ్ యాడ్స్ అని టెలిగ్రామ్ వాళ్ళే ఇస్తారు. అంటే అఫీషియల్‌గా టెలిగ్రామే ఈ యాడ్స్ అనేవి ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ టాన్ అనేది టెలిగ్రామ్‌ది కాబట్టి మనకి ఆ యాడ్స్ అనేది ప్లే అవుతాయి. చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు ఆ యాడ్స్ అనేవి. ఇంకా ఈ టాన్ కోసం చాలా రిలేటెడ్‌గా చెప్పుకోవచ్చు. వీడియో లెంత్ పెరగడం వల్ల నేను చెప్పట్లేదు. దానికోసం సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేద్దాం తర్వాత. అది కూడా ఎక్కువ కామెంట్స్ వస్తేనే దాని మీద చేయమని ఈ వీడియో అయితే చేస్తాను. అంటే ఆ టాన్ వాలెట్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు నేను లింక్ షేర్ చేస్తున్నాను కదా కింద డిస్క్రిప్షన్‌లో. మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఎలా ఓపెన్ అవుతుందో చూపిస్తాను. గైస్ మీకు ఆ లింక్ ఓపెన్ చేయగానే ఇలాగ హామ్‌స్టర్ కాంబోట్ అనే అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది బాట్ అన్నట్టు. ఈ బాట్ మనకి ఇలా ఈ ఆప్షన్ అయితే ఇస్తుంది. జస్ట్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అని డిఫరెంట్ ఇలా చాలా కనిపిస్తాయి. హౌ టు ఎర్న్ మీకు తెలుసుకోవాలనుకుంటే అది క్లిక్ చేయండి. లేదంటే డైరెక్ట్‌గా ప్లే ఇన్ వన్ క్లిక్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా కనిపిస్తుంది లోడ్ అవుతుంది కదా! ఆన్ టాన్ అని. ఇక్కడ చూడండి నాకు 2.15K కాయిన్స్ అయితే వచ్చాయి కదా! మీకైతే 5K కాయిన్స్ చూపిస్తుంది. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి జస్ట్ థాంక్ యూ హామ్‌స్టర్ అని క్లిక్ చేస్తే మనకి యాడ్ అయిపోతాయి మన దీంట్లో మన కాయిన్స్ వాలెట్‌లో. ఇలా వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఇలా క్లిక్ చేసుకొని మీరైతే కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎప్పుడో చెప్పాను కదా! డైలీ రివార్డ్స్, డైలీ చాపరు, డైలీ కాంబో. డైలీ కాంబో మనం చేయలేము కానీ ప్రెజెంట్ మన దగ్గర ఉన్న కాయిన్స్‌తో రిమైనింగ్ రెండైతే చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మీరైతే మీ యొక్క ఆ కేటగిరీ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ర్యాంకింగ్ లెవెల్ అనేది. ఒక్కొక్కసారి మీకు ఇక్కడ బూస్ట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ బూస్ట్ అని కనిపిస్తుంది. ఈ ఏరియాలో బూస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నాకు +8 కనిపిస్తుంది కదా! అక్కడ +1 యాడ్ అవుతుందనమాట. అంటే 9 అవుతుంది అది. అది మీ లెవెల్ బట్టి కూడా మీకు వస్తుంది. ఓకే గైస్. ఇది టోటల్‌గా హామ్‌స్టర్ కాంబోట్ గురించి. మీకు కొంచెం అవగాహన వచ్చిందనుకుంటున్నాను. ఈ హామ్‌స్టర్ కాంబోట్ క్రిప్టో కోసం.
సో ఎవరైనా ఫ్రీగా ఎర్న్ చేసుకోవాలనుకుంటే అంటే ఎయిర్ డ్రాప్ గెయిన్ చేయాలనుకుంటే మీరు ఇది ట్రై చేయండి. ఫ్రీనే కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం అవసరం లేదు కాబట్టి జస్ట్ ట్రై చేసుకోవచ్చు. నేను డైలీ ఈ చిప్పర్ కోడ్ ఉంది కదా ఇది అండ్ అలాగే డైలీ కాంబో కోడ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు జాయిన్ అయితే ఇందులో నాకు జస్ట్ టెలిగ్రామ్ మెసేజ్ చేయండి, బ్రో ఈరోజు డైలీ చిప్పర్ కోడ్ ఆర్ కాంబో కోడ్ నాకు చెప్పండి అని. నేను మీకు డైరెక్ట్ మెసేజ్ పెడతాను. ఇన్ కేస్ ఎక్కువ మంది జాయిన్ అయితే నేను ఒక ఛానల్ క్రియేట్ చేస్తాను, మీకు దాంట్లోనే పెట్టేస్తాను డైరెక్ట్గా డైలీ. ఆ కోడ్స్ మీరు యూజ్ చేసుకుందరు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మీరైతే మల్టిపుల్ అకౌంట్స్ అయితే దీన్ని క్రియేట్ చేసుకోవద్దు. క్రియేట్ చేసుకుంటే మీ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోద్ది. ఓన్లీ ఒక పర్సన్కి ఒక అకౌంట్ మాత్రం క్రియేట్ చేసుకోండి, అంటే ఒక మొబైల్ ఒకటి మాత్రం ఉండాలి. ఇప్పుడు నాకు ఒక మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్ మీద టెలిగ్రామ్ అకౌంట్ ఉంది. ఆ టెలిగ్రామ్ అకౌంట్ మీద ఒకటే ఉండాలి హ్యామ్స్టర్ కాంబోట్ అనేది, ఇంకొకటి ఉండకూడదు. ఇంకోటి ఉంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. సో అలా జరగకుండా చూసుకోండి. ఐ హోప్ మనలో ఎవరో ఒకరికి మంచి ప్రైజ్ ఉన్న ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. సో గైస్, మీరు ట్రై చేయాలనుకుంటే ఫ్రీ టైంలో ఇది కన్ఫర్మ్గా ట్రై చేయండి. ఇంతకుముందు చెప్పాను కదా నేను కాయిన్స్, డాజ్ కాయిన్, సిబా, ఐఎన్యూ, ఇంకా యూనిక్ కాయిన్స్, ఇలా చాలా కాయిన్స్ వచ్చాయి. అవి చాలామంది నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ చేయకుండా దాని మీద ఇంట్రెస్ట్తో క్యాచ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి మీకు డౌట్ ఉంటే యూట్యూబ్ కానీ గూగుల్కి వెళ్ళి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇనీషియల్గా ఎయిర్ డ్రాప్లో ఇచ్చిన ఒక్కొక్క కాయిన్ అప్పట్లో 1 పైసా ఉన్నా సరే ఇప్పుడైతే 10 రూపీస్, 100 రూపీస్ కూడా వెళ్ళిన కాయిన్స్ అయితే ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి జస్ట్ ఒకసారి ట్రై చేయండి. మనకి ఎలాగో జూలైలో ఎయిర్ డ్రాప్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి మన లెక్క అయితే మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, టోటల్గా నేను ఈ హ్యామ్స్టర్ కాంబోట్ అనే క్రిప్టో కరెన్సీ కోసం చెప్పాను అనుకుంటున్నాను. అనుకోవడం ఏం లేదు, టోటల్గా అన్నీ చెప్పాను. జస్ట్ నేను ఆ ఎయిర్ డ్రాప్ని మీ టౌన్ వ్యాలెట్లో ఎలా యాడ్ చేసుకోవడం మాత్రం చెప్పలేదు. అది తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది దీని మీద, ఈ కాన్సెప్ట్ మీద, మీరు నాకు ఆ టౌన్ వ్యాలెట్ ఎలా యాడ్ కావాలి బ్రో వీడియో అని మీరు కింద కామెంట్లో పెట్టండి, నేను కన్ఫర్మ్గా వీడియో చేసి పెడతాను. ఓకే గైస్, ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్పాను. మీరైతే ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొద్దు. అంటే టోటల్ క్రిప్టో కరెన్సీ అంతా వేస్ట్ అని అనట్లేదు, ఐ మీన్ స్కామ్ అని అనట్లేదు. ఇనీషియల్గా సిబా, ఐఎన్యూ వచ్చిన తర్వాత కూడా చాలామంది దాన్ని ఫేక్ అన్నారు, అంటే దీని ప్రైస్ పెరగదన్నారు. కాకపోతే ఇప్పుడు అది 100% పెరిగిపోయింది. సారీ, 100% కాదు, 100 టైమ్స్ అయితే పెరిగింది అది, దాని కాస్ట్ అనేది. నేను చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే ఇనీషియల్గా దాని కాస్ట్ ఒకలా ఉంది, ఇప్పుడు 100 టైమ్స్ అయితే పెరిగింది. అప్పట్లో నేను 1 రూపీ పెట్టుంటే ఇప్పుడు నాకు అది 100 రూపీస్ అయ్యేది. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత అయి ఉండేదని. సో అలా అనమాట, కొన్ని అయితే మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకే మీకు ఇది చెప్తున్నాను, ఇది ఫ్రీగా వస్తుంది కాబట్టి జస్ట్ ఒక ట్రై అయితే చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.